రైతు సోదరులందరికీ నమస్తే. మీరు చూస్తున్నారు ఆర్సీ టైమ్స్ ఛానల్. నా పేరు జర్నలిస్ట్ రవిచంద్ర. ఈరోజు అనంతపురం జిల్లాలో విస్తారంగా ఏదైతే రైతులు పండిస్తున్న పండ్ల ఉత్పత్తులకు సంబంధించి మరింత దిగుబడులు పెంచడంతో పాటు ఉత్పత్తులు పెంచడంతో పాటు మరోవైపు సాగు విధానాల్లో వస్తున్న ఆధునిక మార్పులను ఏదైతే ఉందో వీటినన్నిటినీ కూడా రైతులకు అవగాహన కల్పించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు అనంతపురం జిల్లా యంత్రాంగం ఈరోజు ఉద్యాన రైతుల సమ్మేళనాన్ని ఈరోజు ఏర్పాటు చేసింది. దీంతోపాటు ఈ ఉద్యాన సమ్మేళనానికి పెద్ద ఎత్తున రైతులను సమీకరించడంతో పాటు ప్రధానంగా పండ్ల రైతులకు సాగు సంబంధించిన రైతులను సమీకరించడంతో పాటు వివిధ రకాలకు సంబంధించిన కంపెనీలకు సంబంధించిన అంటే పండ్ల మొక్కలు ఇచ్చే రైతులు ప్రధానంగా అరటి, చీని, దానిమ్మ వీటికి సంబంధించిన రైతులను ఇక్కడికి రప్పించడంతో పాటు ఈ కంపెనీలకు సంబంధించి ఆధునికంగా అంటే నీటి యాజమాన్య పద్ధతులు, ఏదైతే ఎరువుల యాజమాన్య పద్ధతులు, రెండోది క్రిమి సంహారక మందుల యాజమాన్య పద్ధతులు, రెండోది ఇప్పుడు పెరుగుతున్న అవగాహనతో ఆర్గానిక్ సేంద్రియ పద్ధతిలో ప్రకృతి వ్యవసాయంలో కూడా వివిధ రకాల పండ్ల మొక్కలను నాణ్యమైన దిగుబడులు తీయడానికి కానీ రెండోది దీనికి సంబంధించిన అనేక అంశాలను రైతులకి అవగాహన కల్పించేందుకు శాస్త్రవేత్తలను కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు, ఉద్యాన శాఖ అధికారులు, మరోవైపు వ్యవసాయ శాఖ అధికారులు, మరోవైపు చేపల పెంపకం ఇలా అన్నికి సంబంధించి ఈ పాడి పంటలకు సంబంధించిన అన్ని వివరాలను రైతులకు అందించే ఉద్దేశంతో ఈరోజు అనంతపురంలో ఉద్యాన సమ్మేళనం నిర్వహిస్తున్నారు. ఈ సమ్మేళనానికి సంబంధించి మరి ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, రెండోది ఎలాంటి కంపెనీల నుంచి దీనికి సంబంధించి ఆధునిక వ్యవసాయ పద్ధతులు ఏ అంశాలను రైతులకు అందిస్తున్నారనేది ఈ వీడియో ద్వారా మీకు అందించడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ ఉద్యాన సమ్మేళనంలో సాంకేతిక నైపుణ్యాన్ని కూడా రైతులు అందిపుచ్చుకోవాలనే ఆలోచనతో ఈరోజు అనేక కంపెనీలకు సంబంధించిన ఈడ స్టాల్స్ని కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ మొబైల్ యాప్ ద్వారా కూడా రైతులు అంటే సకాలంలో నీళ్ళు ఎలా ఇవ్వచ్చు, భూమికి సంబంధించిన అంటే భూమి లోపల ఉన్న అంటే దీనికి సంబంధించిన పోషకాలకు సంబంధించిన వీళ్ళు తెలుసుకోవచ్చు, పంట కాలాన్ని ఎట్లా చేయొచ్చు, వాతావరణ పరిస్థితుల్ని సకాలంలో ఎట్లా తెలుసుకోవచ్చు అనే వివరాలన్నింటి కూడా రైతులకు అందించే క్రమంలో ఇక్కడ ఒక స్టాల్ని ఏర్పాటు చేశారు. అసలు ఈ మొబైల్ ద్వారా అంటే శాటిలైట్ అండ్ మొబైల్ యాప్ ద్వారా రైతులకి ఎలాంటి వివరాలను మీరు అందించే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు నవీన్ ఉన్నారు. నవీన్ గారు, అసలు మీరు ఈ స్టాల్ ఏర్పాటు చేశారు, రైతులకి ఏం చెప్పదలిచారు? అసలు మీ యాప్ ద్వారా రైతులకి ఏం ఉపయోగం ఉంది అసలు? సార్, మొదటిగా మన సినాగ్రో మొబైల్ యాప్ అనేది ఒక మొబైల్ యాప్. దీంట్లో మనకి మేజర్గా పంట సాయిల్ హెల్త్ నుంచి స్టార్ట్ అవుతుంది సార్. మొత్తానికి రైతు ఎక్కడి నుంచి ఆలోచిస్తాడంటే ఇత్తనం వేసే చోట నుంచి ఆలోచిస్తాడు. కానీ మా కంపెనీ అనేది సాయిల్ అంటే ఫస్ట్ నేల బాగుంటేనే పంట బాగుంటుంది, పంట బాగుంటేనే దిగుబడి వస్తుంది, దిగుబడి వస్తేనే రైతుకి డబ్బు వస్తుంది. సో మేము ఆ కాన్సెప్ట్లో ఆలోచించి మేము సాయిల్ హెల్త్ మీద త్రూ రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీతో 5 కాంపోనెంట్స్ గురించి ఫార్మర్కి రిపోర్ట్స్ ఇస్తాము సార్. ప్లస్ దాంతోపాటు రైతుని ప్రతి ఒక్క దానికి అంటే 12 రోజుల సాయిల్ మాయిశ్చర్ని, 5 రోజుల క్రాప్ హెల్త్ని, పెస్ట్ కానీ డిసీజ్ కానీ ఏమైనా వచ్చినా కానీ ఆ అలర్ట్స్ పంపించడం ఫార్మర్కి, ప్లస్ ఒక పంటని ఎలా పండించాలనే ఒక విధానాన్ని ఒక 164 క్రాపులకి మా కంపెనీలో డేటాబేస్లో సేవ్ చేసి పెట్టాం. అదే డేటాబేస్ని, స్టాటిక్ డేటాబేస్ని ఫార్మర్కి ఇస్తాం, ఏ పంటకి ఏ విధంగా వాళ్ళు పంట పండించుకోవాలనే విధానాన్ని. ప్లస్ దాంతోపాటు మనకి ఇరిగేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఇరిగేషన్ కోసం మనము ఒక ప్రత్యేకమైన డివైస్ డిజైన్ చేసాం. దీని పేరు స్మార్ట్ మోటార్. ఈ డివైస్ ద్వారా మా యాప్తోనే దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు. దీన్ని ఎగ్జాంపుల్ 9 గంటల కరెంట్ ఉంటుంది సార్ మనకి, వ్యవసాయ కరెంటు మన ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు 9 గంటల కరెంటుకు గాను రైతు ఆటో వేసి వెళ్ళిపోతాడు. కానీ 9 గంటలు చెట్టుకు అవసరమా అంటే అవసరం ఉండదు సార్. కానీ వాటర్ అనేది వేస్ట్ అయిపోతుంది, చెట్టుకు కూడా యూజ్ అవ్వట్లేదు, దిగుబడి కూడా తగ్గుతుంది ఎక్కువ వాటర్ ఇవ్వడం వల్ల. సో ఈ డివైస్ ఏం చేస్తుంది అంటే 9 గంటల కరెంట్ ఉన్నా కూడా నీకు 2 గంటలే కరెంటు కావాలంటే ఆ 2 గంటల కరెంటుకు నువ్వు మా డివైస్లో సెట్ చేయొచ్చు, అంటే యాప్లో సెట్ చేయొచ్చు. 120 మినిట్స్ అని సెట్ చేస్తే కరెక్ట్ 120 నిమిషాలు మాత్రమే మోటార్ ఆడుతుంది సార్. అవును సార్, తర్వాత ఆగిపోతుంది. సో అలా ఉపయోగపడుతుంది సార్ ఈ డివైస్ ప్లస్ ఈ శాటిలైట్ డేటాబేస్ సిస్టమ్. ఇప్పుడు రైతులకి దీన్ని ఇవ్వాలి అంటే సబ్సిడీలు ఏమైనా ఉన్నాయా అసలు ప్రభుత్వం నుంచి? సార్, ప్రస్తుతం మనము గవర్నమెంట్కి ఈరోజు పెట్టిన స్టాల్ కూడా అదే అప్రోచ్ తీసుకెళ్తున్నాం సార్. ఎందుకంటే గవర్నమెంట్ కండక్ట్ చేసిన ఈ ప్రోగ్రాంలో మేము ముందుగా చెప్తున్నది అదే. ఎందుకు అంటే ఇలాంటి టెక్నాలజీస్ ఫార్మర్కి అనుసంధానం చేస్తే, త్రూ గవర్నమెంట్తో చేస్తే ఫార్మర్కి బడ్జెట్ తగ్గుతుంది, అంటే పెట్టుబడి తగ్గుతుంది. గవర్నమెంట్ సబ్సిడీస్ ఇస్తే రైతు ఇవన్నీ కూడా ఉపయోగించుకోవచ్చు. ఎంతో టెక్నాలజీ ఉంది.
ఈ టెక్నాలజీని రైతు అడాప్ట్ చేసుకోవాలంటే గవర్నమెంట్ ఎంతో కొంత సబ్సిడీ ఇచ్చి ఈ డివైజెస్ కానీ ఇలాంటివి కానీ ప్రోత్సహిస్తే ఎంతో ఉపయోగపడుతుంది అనేది నా అభిప్రాయం. ఈ డివైస్ ఎంత రైతుకు మామూలు కొనుగోలు చేయాలంటే? సార్ ఈ డివైస్ వచ్చేసి 6,500 రూపాయలు పడుతుంది సార్ మనకి ఈ డివైస్. ఫార్మర్ వచ్చేసి దీన్ని వాళ్ళ స్టార్టర్ దగ్గర బిగించుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఒక యాప్ ఈ డివైస్ బిగించడం వల్ల రైతులకి అంటే వాటర్ పరంగా కానీ రెండోది ఇప్పుడు మీరు పంటల సాగు విధానంలో కానీ భూమి పోషకాలకు సంబంధించి కానీ ఏ అంశాలు రైతులకి అంటే మరింత లాభాలు చేకూర్చే అవకాశం ఉంది పెట్టుబడి పరంగా కానీ ఇంకో విధంగా చూసినప్పుడు? ఎస్ సార్, మనము ఈ డివైస్ అయితే కేవలం స్మార్ట్ ఇరిగేషన్కి మాత్రమే వాడతాం సార్. ఇరిగేషన్ అంటే నీరు వదలడం కోసం దీన్ని ఎలా సహాయపడుతుందంటే కాస్ట్ తగ్గించుకోవచ్చు. ఇప్పుడు రైతు ఏం చేస్తాడు, మాటికి పోయి మోటార్ ఆన్ చేసడం, మళ్ళీ ఇంటికి రావడం, పెట్రోల్ ఎక్స్పెన్సెస్ అవుతాయి. కొంతమంది ఒకే మనిషిని పెట్టి మోటార్ ఆన్ చేసి ఆఫ్ చేసి రావడానికే పంపుతూ ఉంటారు. సో ఇలాంటివన్నీ కాస్ట్ కటింగ్ చేసుకోవచ్చు సార్. ప్లస్ మా టెక్నాలజీ శాటిలైట్ టెక్నాలజీ చెప్పాను కదా, ఆ శాటిలైట్ టెక్నాలజీ వల్ల ఎలా ఉపయోగపడుతుంది అంటే రైతులకి క్రాప్ మానిటరింగ్ అనేది రైతు ఈజీగా చూసుకోవచ్చు. అంటే పెద్ద ఖర్చు పెట్టే అవసరం లేదు సార్. కేవలం 706 రూపాయలు 6 నెలలకు గాను పే చేస్తే మేము కంప్లీట్ సర్వీస్ ఇస్తాం. అంటే ఏ విధమైన స్ప్రేయింగ్ చేసుకోవాలా, ఏ విధమైన ఫర్టిగేషన్ ఇచ్చుకోవాలా, ఈ ప్రాక్టీసెస్ మెయింటైన్ చేస్తే కంపల్సరీ ఈల్డ్ అనేది పెరుగుతుంది. ఆ ఈల్డ్ పెరగడం వల్ల రైతుకి ఇంకొక 10 రూపాయలు ఎక్కువ వస్తుంది కానీ తక్కువ రాదనేది మా నమ్మకం. దీన్ని రైతు దగ్గర తీసుకెళ్ళి వాళ్ళకి అవేర్నెస్ తెచ్చి ఈ సర్వీస్ ప్రొవైడ్ చేయడం అనేది మా ధ్యేయం సార్. ఇది చూశారు కదా, ఇప్పుడు రైతుకి సాంకేతిక పరంగా దీన్ని వినియోగించుకోవడం వల్ల సకాలంలో అంటే భూమిలో ఎలాంటి పోషకాలు ఉన్నాయో తెలుసుకోవచ్చు, ఏ పంటను సాగు చేయాలంటే ఎలాంటి పోషకాలు ఉండాలో రెండోది అనేది తెలుసుకోవచ్చు, ఎంతకాలం పంట కాలం ఉంటుంది, రెండోది ఎలాంటి ఏదైనా క్రిమికీటకాలు వచ్చినప్పుడు వెంటనే సమాచారం అందుతుంది, దీనికి ఎలాంటి మందులు కొట్టుకోవాలో తెలుస్తుంది, దిగుబడికి సంబంధించి తెలుస్తుంది, నీటి యాజమాన్య పద్ధతులు కానీ ఫర్టిలైజేషన్ ఇవన్నింటినీ కూడా సమపాలలో ఏది ఏ పంటకి ఎంత ఇవ్వాలో అనేది తెలిసినప్పుడు రైతుకు పెట్టుబడి తగ్గుతుంది. రెండోది వాతావరణ పరిస్థితులు ఇవన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు రైతుకి సకాలంలోనే క్షణాల్లో అందే అవకాశం ఉండడం వల్ల నష్టాల నుంచి కూడా గట్టెక్కడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇలాంటి యాప్లని ఇలాంటి ఇవ్వాల్సి వచ్చినప్పుడు కొంత ప్రభుత్వం కూడా చేయూతనిచ్చి సబ్సిడీలు ఇచ్చి ఈ దిశగా ప్రయత్నం చేస్తే రైతులకు ఉపయోగకరంగా ఉంటుంది అనేది అనంత ఉద్యాన సమ్మేళనానికి వచ్చిన రైతుల అభిప్రాయంగా మనకు తెలుస్తోంది.